ఓం శ్రీ సాయిరామ్. సాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ అవతారం రెండవ భాగం. దేవకీదేవి గర్భమున ఉన్న తన సంపూర్ణాంశముగు అనంతశేషుడు బలవంతముగా రోహిణీ గర్భమునకు ఆకర్షింపబడటం వలన సంకర్షణుడు అనే విఖ్యాతుడు అగుననియు, రమణమను అత్యున్నత జీవితానందమును పొందగల సకల ఆధ్యాత్మిక శక్తులను విధానమగుట వలన బలుడు అని వ్యవహరింపబడుననియు కృష్ణుడు యోగమాయకు చెప్పాడు. అందువలన శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణ అంశయగు అవతరించిన తరువాత సంకర్షణుడు అనియో లేక బలరాముడు అనియో లోక ప్రసిద్ధుడవుతాడు అని కృష్ణ భగవానుడు ఆదిమాయకు చెప్తూ ఉన్నాడు. ఉపనిషత్తులలో నాయమాత్మ బలహీనేన లభ్య అని చెప్పబడినది. ఎవరును బలరాముని అనుగ్రహం లేక ఏ విధమగు ఆత్మసాక్షాత్కారం పొందజాలరని దీని భావము ఉపనిషత్తులో చెప్పారట. మరి నాకు ఆ ఉపనిషత్తులు ఎక్కువగా తెలియదు. నాయమాత్మ బలహీనేన లభ్య, బలమనగా శారీరక బలం కాదు. శారీరక బలముతో ఎవరునూ ఆధ్యాత్మిక సంపూర్ణత్వం పొందలేరు. బలరాముడు అనుగ్రహించు ఆధ్యాత్మిక బలము కావలను. ఆధ్యాత్మిక బలం కావాలి అంటే, ఆత్మనిగ్రహం కావాలి అంటే బలరాముడు ఆశీర్వదిస్తే తప్ప అది జరగదు అని చెప్తున్నారు. అందుకని కొంతమంది బలరాముని కూడా ఉపాసన చేయవచ్చు. ఉత్తర భారతదేశంలో ఈ సంప్రదాయం ఎక్కువగా ఉండవచ్చు. సకల గ్రహములను వాని విభిన్న స్థానముల్లో భరించువాడు ఆదిశేషుడు. ఈ గ్రహాలన్నీ కూడా వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. అయితే అలా వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడానికి కావలసిన శక్తిని ఇచ్చువాడు బలరాముడు అని మనం తెలుసుకోవాలి. ఈ భరణ శక్తియే భౌతికంగా గురుత్వాకర్షణ శక్తి అని చెప్పబడినది. కానీ వాస్తవానికి ఇది సంకర్షణ శక్తియే. మనం సైంటిఫిక్గా గురుత్వాకర్షణ శక్తి అంటున్నాం పేరు. ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు అది బలరాముడి యొక్క శక్తి, సంకర్షణ శక్తి. బలరాముడు లేక సంకర్షణుడు ఆధ్యాత్మిక శక్తి లేక ఆది గురువు. బలరాముడే ఆది గురువు కనుక బలరాముని అవతారమైన నిత్యానంద ప్రభువు కూడా ఆది గురువు, ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక శక్తిని సమకూర్చు దేవాది దేవుడగు బలరాముని ప్రతినిధి. ఆధ్యాత్మిక గురువు కృష్ణానుగ్రహ స్వరూపమని, చైతన్య చరితామృతమని ధృవీకరించబడినది. ఈ యొక్క బలరాముని అనుగ్రహం కారణంగానే నిత్యానంద ప్రభు అంటే నిత్యానంద మహారాజ్ కృష్ణ చైతన్య ప్రభు, కృష్ణ భక్తిని ప్రచారం చేసిన వారు బలరాముని ప్రతినిధి అని చెప్తున్నారు. ఈ విధముగా దేవాది దేవునిచే ఆదేశించబడిన యోగమాయ ఆయనకు ప్రదక్షిణం చేసి ఆయన ఆజ్ఞ ప్రకారం భౌతిక ప్రపంచమును అవతరించింది. కృష్ణ భగవానుడు చెప్పిందంతా విన్న తర్వాత ఆ యోగమాయ శ్రీకృష్ణ పరమాత్మకు 3 ప్రదక్షిణలు చేసి భౌతిక ప్రపంచంలో అవతరించిందంట. దేవాది దేవుడు శేషుని దేవకి గర్భం నుండి రోహిణి గర్భమునకు మార్చినప్పుడు దేవకియు రోహిణియు యోగమాయ ప్రభావన ఉన్నారు. యోగమాయనే యోగ నిద్ర అని కూడా అందురు. యోగమాయ యోగ నిద్ర రెండు ఒకటి. మాయ వచ్చినప్పుడే అందరికి నిద్ర వస్తుంది. నారాయణుడు కూడా ఆ యోగమాయనికి తన మీద ఆపాదించుకొని కొంతకాలం నిద్రపోతుంటాడు. ఈ ప్రపంచాన్ని అంతా పాలించి తలనొప్పి వచ్చి హాయిగా యోగమాయ తన మీద ప్రయోగించుకొని తానే నిద్రపోతాడు. ఇది జరిగిన తర్వాత దేవకి 7వ గర్భమున విచ్ఛిన్నమైనదని ప్రజలు తలిచారు. ఈ విధముగా బలరాముడు దేవకి కుమారుడైనను రోహిణి కుమారుడిగా జన్మించుటకు ఆమె గర్భమునకు మార్చబడెను. నిజానికి బలరాముడు దేవకి గర్భంలో ఉన్నాడు, కానీ యోగమాయ కారణంగా అక్కడికి రోహిణి గర్భంలోకి మార్చబడ్డాడు. ఈ ఏర్పాటు జరిగిన తర్వాత తన సంపూర్ణ శక్తులను పరిశుద్ధులైన భక్తుల యందు నిక్షిప్తం చేయుటకు సర్వదా సంసిద్ధంగా ఉండు దేవాది దేవుడగు శ్రీకృష్ణుడు
సృష్టికంతకును ప్రభువుగా వసుదేవుని మనస్సులో ప్రవేశించాడు. కృష్ణుడు మొట్టమొదట దేవకీదేవి పరిశుద్ధ హృదయమున తనను తాను స్థాపించుకొనెనని కూడా ఈ సందర్భంలో గ్రహించవలెను. దేవకీదేవి పరిశుద్ధ హృదయములో కృష్ణ పరమాత్మ చేరాడు. ఆయన దేవకి గర్భమున వసుదేవుని వీర్యం ద్వారా ప్రవేశించలేదు. కృష్ణ పరమాత్మ వసుదేవుని వీర్యం ద్వారా దేవకి గర్భంలోకి వెళ్ళలేదు. కృష్ణుడు స్వయంగా తనకు తానుగా ఆమె హృదయంలో ప్రవేశించాడు తప్ప వీర్యం ద్వారా కాదని చెప్తున్నాడు. దేవాది దేవుడు తన అనూహ్యమైన శక్తి చేత ఏ విధముగానైనా అవతరింపగలడు. సర్వసమర్థుడు ఆయన. ఆయనకి సైన్సు, ఈ ప్రకృతి, ఇది ఏమి సిద్ధాంతాలు ఏమి వర్తించవు. ప్రకృతి సిద్ధంగా ప్రకృతి అనుసరించి బతికే వాళ్ళని మానవులు. ప్రకృతిని శాసించేవాడు, ప్రకృతిని తన ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకునేవాడు పరమాత్మ. ఆయన సైన్స్కి అందడు, మన మేధస్సుకు అందడు, మన విచక్షణకు అందడు, మన హేతువాదాలకు అందడు, దేనికి అందడు ఆయన. అందుతే దేవుడు ఎందుకు అవుతాడు? మనిషి అవుతాడు. కాబట్టి దేవుణ్ణి మన మెదడుకి అందట్లేదు, ఏది దేవుణ్ణి చూపించు అంటారు. దేవుడిని మామూలుగా చూపిస్తే దేవుడు ఎందుకు అవుతాడు? అందరికీ కనిపిస్తే మనిషి అవుతాడు, దేవుడు ఎందుకు అవుతాడు? కానీ చాలామంది నాస్తికులు, హేతువాదులు ఏది చూపించండి అంటారు. చూపిస్తే అది భౌతికమైన వస్తువు అవుతుంది. దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు ప్రకృతికి అతీతుడు, కనిపించని వాడు. మరి కనిపించని వాడిని ఉన్నాడని ఎలా నువ్వు చెప్తున్నావంటే, చూడాలంటే జ్ఞానచక్షువు కావాలి. జ్ఞానచక్షువు కావాలంటే సాధన కావాలి. సాధన కావాలంటే ఏది ఊరికే రాదు కదా. సెల్ ఫోన్ ఉంది, టక్కున తయారైపోయిందా? ఇలా అనగానే తయారైందా? కాదు కదా. సెల్ ఫోన్ తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది తయారు చేసిన వాడికి. టీవీ తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది. మరి సమస్త విశ్వాన్ని సృష్టించిన వాడిని కనుగొనాలంటే ఏది చూపించుంటే చూపించేంత తేలిగ్గా ఉంటుందా? దానికి ఒక శాస్త్రం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతుల్లో తయారు చేయాలి. ఇప్పుడు కనీసం సెల్ ఫోన్ ఉందండి, దీని విడిభాగాలని తెచ్చి తయారు చేయాలన్నా కొంత టైం పడుతుంది. ముందు తయారు చేయడానికి, సెట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ కూడా నీకు ఉండాలి కదా. ఈ సెల్ ఫోన్ నీ దగ్గర పెట్టి నువ్వు తయారు చేయు అంటే తయారు చేస్తావా? ఇటువంటి సెల్ ఫోన్ నువ్వు తయారు చేయంటే తయారు చేస్తావు? చేయలేవుగా. చేయాలంటే ఎలా తయారు చేయాలో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాడికి మళ్ళీ సెల్ ఫోన్కి సంబంధించిన విడిపాట్లన్నీ కావాలి. వాటన్నింటినీ తయారు చేయడం వాడికి రావాలి. అది నువ్వు చూడాలి, కొన్ని రోజులు వాడి దగ్గర ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు వస్తుంది. అలాగే దైవాన్ని దర్శించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎలా దర్శించుకున్నారో వాళ్ళని అడగాలి. వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో నువ్వు సాధన చేయాలి, అప్పుడు దర్శనం. ఇదంతా ప్రాసెస్ వదిలిపెట్టి దేవుడు ఉంటే చూపించండి. ఇంకేమంటే దేవుడు అనగానే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే చూస్తూ ఉన్నాడు. దేవుడేమి అన్యాయాలన్నింటినీ నేను ఎక్కడ పడితే అక్కడ ఆప్ చేస్తాను, నేను ఉన్నంత వరకు అన్యాయానికి ఆస్కారమే లేదు, నేను ఉండగా ఎవడు అన్యాయం చేయలేడు అని ఏం చెప్పాలి ఆయన. మనుషులను సృష్టించి మీ కర్మానుసారంగా మీ ఫలితాలు మీరు అనుభవిస్తారు పోండి అన్నాడు. మరి ఇక్కడ దేవుడు అవసరం ఏంటండి అంటే, నీకు అవసరం అనుకున్నవాడు వెళ్తాడు, నీకు అవసరం లేదు ఉండు, తప్పేముంది. దేవుడు అవసరం ఎవరికి అవసరమో వాళ్ళు దేవుని పట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఏం అవసరమో అది దేవుడే ఇస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి అటు వెళ్తారు. నీకు అవసరం లేదు ఉండిపో. అంతేగాని ఈ కష్టాలు, ఈ దుర్మార్గాలు ఆపట్లేదు కాబట్టి దేవుడు లేడంటే దేవుడు ఏం చెప్పాలా, ఇవన్నీ నేను ఆప్ చేస్తాను, నేను ఉంటే అసలు ఇవేం ఉండవు అని చెప్పి. కర్మానుసారంగా జీవించండి, మీ కర్మలు మీరు అనుభవించండి అన్నాడు. నన్ను ఆశ్రయిస్తే నేను కాపాడుతా అన్నాడు. ఆశ్రయించే విధి విధానాలు కూడా చెప్పాడు. ఆశ్రయించంటే దొంగ నమస్కారం పెట్టడం కాదు. అలాగే భక్తుడు ఆశ్రయించిన వాళ్ళ లక్షణాలు కూడా చెప్పాడు. భక్తుడు ఆశ్రయించిన వాళ్ళు ఎలా జీవించాలి? చాలా విలువలతో జీవించాలి. ఒక హేతువాది, ఒక నాస్తికుడు, ఒక కమ్యూనిస్టు సిద్ధాంతం కలిగిన వాడు బాధ్యత కలిగి నిజాయితీతో ఎలా జీవిస్తారో వాళ్ళల్లో ఆ పద్ధతులను అనుసరించి ఆ సిద్ధాంతాలను ఆచరించేవాళ్ళు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, లేదా ఇంకా ఎవరైతే ఈ సమాజం కోసం నిజాయితీగా పనిచేశారో పేదవాళ్ళ కోసం, కొంతమంది మహాత్ముల పేర్లు చెప్తుంటారు కదా, మహాత్మా పూలే, డాక్టర్ అంబేద్కర్,
నిజాయితీతో జీవిస్తూ సమాజం కోసం జీవిస్తుంటారు. అటువంటి వాళ్ళ లక్షణాలతో ఉన్న వాళ్ళే నిజమైన భక్తులు. దేవుడు కూడా అదే చెప్పాడు. కాబట్టి భక్తి అంటే కేవలం పూజ చేయడం కాదు, దేవుడు అలా చెప్పలేదు. కనుక ఆయన దేవకి గర్భం ఉన్న వసుదేవుని వీర్యం ద్వారా ప్రవేశించలేదు. దేవాదిదేవుడు తన అనూహ్యమ శక్తి చేత ఏ విధమునైనా అవతరించగలడు. ఆయన సాధారణ పద్ధతిలో స్త్రీ గర్భాశయమున వీర్య నిక్షేపం మూలమున జన్మించనక్కర్లేదు, అందరిలాగా జన్మించక్కర్లేదు. ఆయన ఆత్మ, పరమాత్మ స్వరూపుడు. ఆత్మ అన్నిటికంటే సూక్ష్మమైనది, గాలి కన్నా సూక్ష్మమైనది, ఆకాశం కన్నా సూక్ష్మమైనది. ఆకాశం అంటేనే లేదు, జస్ట్ పేరు అంతే, దానికన్నా సూక్ష్మమైంది. కాబట్టి ఆయన సులభంగా ప్రవేశిస్తాడు లోపలికి, గాలి ద్వారానో ఆకాశంలాగానో ప్రవేశించేస్తాడు. దేవాది దేవుని తన హృదయంలో నిలుపుకున్న వసుదేవుడు సామాన్య జనులకు వహింపరానంత సహించరానంత ఉజ్వలంగా ప్రకాశిస్తున్న సూర్యుని వలె తోచాడు. వసుదేవుని హృదయంలో కూడా ఆయన చేరాడంట. దానితోటి ఆయన చూడాలంటేనే మనుషుల కష్టమైపోతుంది, అంత దివ్య తేజస్తో ఆయన వెలిగిపోతున్నాడట. వసుదేవుని నిష్కల్మషమైన హృదయమునందు స్థాపితమగు భగవాని స్వరూపము కృష్ణుని మూల స్వరూపము కన్నా భిన్నము కాదు. వసుదేవుని ద్వారా వ్యక్తమవుతున్న దివ్య తేజస్సు శ్రీకృష్ణుడి కన్నా వేరేమి కాదు అంటున్నాడు. కృష్ణుని స్వరూపం ఎక్కడైనను ముఖ్యంగా హృదయములో గోచరమగుటను ధామము అందురు. హృదయంలో హృదయధామమందు ఆయన కొలువై ఉంటాడంటే చాలా లోతుగా, చాలా లోపటిగా, మనసు లేని చోట. మనసు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములు, ఆలోచనలు, కోరికలు, గందరగోళాలు ఎన్ని ఉంటాయో చెప్పలేం. అవి వాటన్నిటి కింద పరిశుద్ధంగా ప్రకాశిస్తూ ఉంటాడు. దాన్నే ధామము. ధామం అన్నది కృష్ణుని రూపమునే కాక ఆయన నామమును, గుణములను, ఆయుధములను కూడా సూచించును. ధామం అంటే కృష్ణుడి రూపమే అంటున్నాడు. హృదయము, పరిశుద్ధ హృదయము, పరమాత్ముడు, ఆత్మ, పరమాత్మ, ధామము, శుద్ధ సత్వస్వరూపము, ఇవన్నీ పరమాత్మని యొక్క పర్యాయ రూపాలు, నామాలు. అన్నీను ఆయనతో పాటే ఏకకాలంలో అవతరించాయి. హృదయధామము, ధామం అనేది కృష్ణుడి యొక్క మరొక రూపము. ఆయన రూపమే కాదు, ఆయన నామము కూడా, అలాగే ఆయన గుణములు కూడా, ఆయుధములు కూడా అన్నీ కలిపితే ధామం. ధామం అంటే ఒక పరంధామ, ధామము అంటే ఒక నగరము లేదా ఒక పురము లేదా ఒక రాజమహలు. దాంట్లో అన్నీ ఉంటాయి కదా, మనుషులు ఉంటారు, సైనికులు ఉంటారు, కత్తులు కటార్లు ఉంటాయి, గృహంలో విలువైన సామాన్లు ఉంటాయి. అలా అన్నీ కలిపితే ధామము. అది నా నిజధామం అంటే నా నిజస్థానం, నా సొంత ఊరు. ఇలా విస్తృతమైన అర్థం చెప్తూ ఉన్నారు. ఈ విధముగా దేవదేవుని శాశ్వత రూపము సంపూర్ణ శక్తులతో సహా వసుదేవుని మనస్సు నుండి దేవకీదేవి మనస్సునకు సంక్రమించెను. అంటే ముందు వసుదేవుని మనస్సులో ప్రవేశించాడంట ఆయన హృదయంలో ప్రవేశించాడు ఆయన దివ్యశక్తి. దాన్ని దేవకీదేవి హృదయంలోకి ఈయన పంపించడం జరిగింది, ఆమెకి సంక్రమించింది. దేవకీదేవి మనస్సునకు సంక్రమించను. అస్తమించుతున్న సూర్యుని కిరణములు తూర్పున ఉదయించుతున్న పున్నమి చంద్రుని సంక్రమించినట్లు సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు, కానీ ఆయన కాంతులు పున్నమి రోజు చంద్రునిలో ప్రకాశిస్తూ ఉంటాయి. అలాగా వసుదేవుని యొక్క హృదయంలో చేరినటువంటి ఆ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య తేజస్సు నెమ్మదిగా దేవకి హృదయంలోకి ప్రవేశించింది. సాయిరాం.